హాయ్. సారీ ఐ కుడ్ హెల్ప్ బట్ నోటీస్, కానీ మీ ఇద్దరు ఎందుకో మా గురించి మాట్లాడుతున్నారేమో అని నా సిక్స్ సెన్స్ చెప్పింది. రియలీ సో మీ సిక్స్ సెన్స్ కన్నా మీ ఇమాజినేషన్ బాగుందండి. నా సిక్స్ సెన్స్ ఎప్పుడు 99% అక్యురేట్గా ఉంటుందండి, ఎస్పెషల్లీ అందమైన అమ్మాయిల విషయంలో. ఓకే, మేము మీ గురించి మాట్లాడడం లేదు, కానీ మీ గురించి మాట్లాడుతున్నాం. అంటే మగాళ్ళ గురించి జనరలీ. సో ఐఎమ్ ఆల్మోస్ట్ దేర్. ఎక్స్క్యూజ్ మీ. ఎక్స్క్యూజ్ మీ. సో మీరు మా గురించి, అదే మా గాళ్ళ గురించి ఏం మాట్లాడుతున్నారో తెలుసుకోవచ్చా? నాకు ఒక చిన్న డౌట్ ఉంది. మీరు ఎప్పుడు కూడా ఒక అందమైన అమ్మాయిని చూడగానే మీ బిజినెస్ మీటింగ్ నుంచి లేసొచ్చి ఫ్లర్ట్ చేస్తారా, లేకపోతే ఇవాళ ఏమైనా స్పెషల్ ఒకేషనా? మీరు మీ గురించి అందమైన అమ్మాయి అని చెప్పుకునే కాన్ఫిడెన్స్ లోనే మీ క్వశ్చన్ ఆన్సర్ ఉందండి. సింపుల్ రైట్? బాగుంది, కానీ అది బిజినెస్ మీటింగేగా. సో దట్స్ రాజీవ్, మై ఫ్రెండ్, అండ్ యూర్ రైట్, మేము ఒక మీటింగ్ కోసం ఇక్కడికి వచ్చాం. అయినా ఇద్దరు అబ్బాయిలు సరదా కలవాలంటే ఇంత డబ్బులు ఖర్చు పెట్టి ఇలాంటి రెస్టారెంట్కి ఎందుకు రావాలి? డబ్బులు వేస్ట్. హాయిగా మా ఇంట్లో బేరు బాయిల్డ్ పల్లీలతో కూర్చుంటాం. ఎగ్జాక్ట్లీ, మేము దీని గురించే మాట్లాడుతున్నాం. ఇద్దరు అబ్బాయిలు మనలాగా సరదాగా బయటకు వచ్చి లంచ్ చేయడం కూడా తప్ప? అది నేచర్కి విరుద్ధం అండి. ఇంత ఎఫర్ట్ పెట్టి ఇంత ఫ్యాన్సీ రెస్టారెంట్కి ఆడితో రావాలా? అదే మీలాంటి అందమైన అమ్మాయితో డేట్ మీద వస్తే ఓకే, ఐ అండర్స్టాండ్. యాక్చువల్లీ మా అబ్బాయిలకి ఇది మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ అండి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, మీ అమ్మాయిలు ఎప్పుడు గ్రూపుల్లానో లేదా ఇద్దరు కలిసి రెస్ట్ రూమ్కి వెళ్తారు, ఎందుకు ఒక్కరే వెళ్ళలేరా? అరే మేము అబ్బాయిలను కలిసి వెళ్ళినా ఇట్ మేక్ సెన్స్. అట్లీస్ట్ పక్క పక్కన నిల్చోగలం కదా. వాట్ యూ గర్ల్స్ డూ దర్ ఇన్సైడ్? మీకు ఇలాంటి డైలాగ్స్ ఎక్కడి నుంచి వస్తాయి? ఐ టాక్ ఫర్ లివింగ్, మార్కెటింగ్ జాబ్, పొట్టకుటి కోసం మాటలతో బతికేసే మానవుడు. ఇంట్రెస్టింగ్. టాకింగ్ ఆఫ్ విచ్, 90% రిలేషన్షిప్స్లో ఇదే ప్రాబ్లం అండి. మన పార్ట్నర్స్ ఏం వినాలనుకుంటున్నారో దాని గురించి తప్ప ప్రతి విషయం మాడతాం. అర్థం కాలేదు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, మన ఇద్దరం లివింగ్ ఇన్ టుగెదర్ అనుకోండి. మీరు రోజు మొత్తం కష్టపడి పనిచేసి చాలా టైర్డ్గా అయినా ఇంతే అందంగా ఇంటికి వస్తారు. అక్కడ ఒక నార్మల్ బాయ్ ఫ్రెండ్ ఉంటే, Yes, David. I'll get it done immediately. I'm on it right now. Yeah, thank you. Shit. వాట్సాప్ స్వీట్, హౌ డిడ్ యూ డే గో? నాకు చాలా పనుంది, ఎక్కడ స్టార్ట్ చేయాలి తెలీదు. టేక్ అ ఫ్యూ డేస్ ఆఫ్ ఫ్రమ్ వర్క్, నీకు కూడా రిలాక్స్ అయినట్టు ఉంటుంది కదా. వాట్స్ ఏంటి? నా జాబ్ అంటే నాకు ప్రాణం అని నీకు తెలుసు. ప్రతిసారి నా జాబ్ నాకు ఇంపార్టెంట్ కాదని నీకెందుకు అనిపిస్తుంది? అసలు జస్ట్ పని కొంచెం ఎక్కువైంది, దాట్స్ ఇట్. అరే నేనేమన్నానే? ఐమ్ జస్ట్ సేయింగ్, అంత టెన్షన్ తీసుకోక. ఓ, సో నేను అంత టెన్షన్ కూడా హ్యాండిల్ చేసుకోలేనా? అదేనా నీ అర్థం? అయ్యో, అమ్మ ఫోన్ చూడు. అమ్మకి ఫోన్ చేస్తానని చెప్పాను, మర్చిపోయా. అమ్మాయి కదా, అర్థం చేసుకుంటుందిలే. కరెక్ట్, నువ్వు అలాగే నన్ను లైట్గా తీసుకుంటావు. ఇప్పుడు నేను కూడా అమ్మని అలాగే ట్రీట్ చేయాలా? బేసికలీ అమ్మకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో తెలుసా నీకు అసలు? ఓ ఓ ఓ సీరియస్లీ ఆపు. ఏం బుర్ర తినేస్తావు ఎందుకు? అసలు నువ్వు నా మాట వినట్లేదు. అరే ఇంతకన్నా ఎలా వినాలి? ఐమ్ స్టాండింగ్ రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యు లిస్నింగ్ టు యు. హే, నాట్ ఫెయిర్ యా. తను బానే వింటున్నాడుగా. చా, ఇప్పుడు నిజాలు మాడుకుందాం. నువ్వు అక్కడ ఆ పొజిషన్లో ఉంటే ఎగ్జాక్ట్గా ఇలాగే రియాక్ట్ అయ్యేదాన్ని. There you go. నాకు కథలో అబ్బాయి బాగా నచ్చాడు. ఆ అబ్బాయి పేరేంటో? సంజు. హాయ్ సంజు, దిస్ ఇస్ ప్రచితి. Hi. అండ్ దాట్స్ మై ఫ్రెండ్ టామీ. హాయ్ టామీ. హాయ్. సో ట్విస్ట్ ఏంటంటే, ఇదే కథలో నేనుంటే. Yes, David. I'll get it done immediately. I'm on it right now. Yeah. Shit. వాట్సాప్ బేబీ, హౌ డి డే గో? అసలు నాకు చాలా పనుంది, ఎక్కడ స్టార్ట్ చేయాలో కూడా తెలియట్లేదు. ఓ, ఈ టెన్షన్ నేను భరించలేకపోతున్నాను. నా తలనొప్పి. అబ్బా. అయ్యో ఓ బేబీ. ఓ నో, అమ్మ ఫోన్. అమ్మని కలుస్తానని చెప్పాను, ఇప్పుడు ఏం చేయాలో తెలియట్లేదు. నాకేం చెప్తే నచ్చుతుందో నీకొక్కడికే తెలుస్తుంది. తను ఏం మాట్లాడుకోలేదు, సైలెంట్గానే నించున్నాడు. ఎగ్జాక్ట్లీ, మీ అమ్మాయిలు కావాల్సింది కూడా అదే. మాట్లాడే అబ్బాయి వద్దు, మాట్లాడుతున్నాడు అనిపించాలి, కానీ సైలెంట్గా ఉండాలి. దాట్స్ ట్రూ, కానీ మీ అబ్బాయిలకి ఇది అర్థం కాదు కదా. అనవసరంగా రాంగ్ టైంలో లొడలొడల బాగుతూనే ఉంటారు. అది ఇతనికి అర్థం అవుతోంది. సో నీ యాంగిల్ ఏంటి? ఎక్స్క్యూజ్ మీ, పెళ్ళయిందా? థ్యాంక్ఫుల్లీ నాట్ యెట్. రిలేషన్షిప్ లో ఉన్నావా? గేయా? నో. మరి సింగిల్ గా ఎలా ఉన్నావు? న్యూయార్క్ నుంచి లండన్కి లాస్ట్ ఇయర్ వచ్చాను. బోల్డ్ అంత పని, ఎవరిని కలడానికి కుదరలేదు, కలిసిన ఎవరు కనెక్ట్ అవ్వలేదు. సో బేసిక్ గా
ఇద్దరు అమ్మాయిలు ఒంటరిగా కనిపించే గానీ నువ్వు నీ ఫ్రెండ్ ని వదిలేసి వచ్చేసావు అనమాట. హౌ నైస్. హే మహేష్, ఇట్రారా. హే, తన పేరు రాజీవ్ అన్నావుగా? నాట్ బ్యాడ్ అట్ ఆల్. నేను చెప్పిందంతా శ్రద్ధగానే వింటున్నాను అనమాట. హా. పేరు మార్చి అబద్ధాలు చెప్పడం అవసరమా? ఇద్దరు అమ్మాయిని బార్లో కలగానే ఒరిజినల్ నేమ్స్ ఒరిజినల్ నెంబర్స్ ఇచ్చేస్తారు. మరి మమ్మల్ని ఇద్దరిని ప్లాన్ చేసి ట్రాప్ చేస్తే ఆ, ఇప్పుడు కూడా చేయమని గ్యారంటీ ఏమైనా ఉందా? ఇప్పుడు కూడా ఆడి పేరు మహేష్ అని గ్యారంటీ ఏమైనా ఉందా? హాయ్ మహేష్. నేను సంజీవ్ గారి అసలు బాధితుడిని. వాడు ఇక్కడ అమ్మాయిలతో బిజీగా ఉంటే నేను కూడా బిజీగా కనిపించడానికి నా ఫేస్బుక్, ట్విట్టర్, జీమెయిల్, ఇన్స్టాగ్రామ్ అన్నీ ఒకసారి చెక్ చేసి మళ్ళీ రెండోసారి చెక్ చేస్తున్నాను. ఇంతలోకి మీరు నన్ను పిలిచి సేవ్ చేశారు. అంటే ఇతని పేరు మహేష్ అని ఇప్పుడు ఫిక్స్ అవ్వచ్చా? అలా ఎలా అవుతామే? వాళ్ళు అమ్మాయిలతో మాట్లాడడానికి ఫేక్ పేర్లతో వచ్చారేమో. ఫేక్ పేరు వాడి మరీ పడేయాల్సిన అమ్మాయిలు నా లైఫ్లో నేను కలిస్తేనా బాగుండేదండి. నీలాంటి ఒక కార్పొరేట్ అబ్బాయి కూడా ఎంత ఫనీగా ఉంటారో నేను అస్సలు అనుకోలేదు. గుడ్. థ్యాంక్ యూ. మామూలుగా ఎలాంటి అబ్బాయిలు ఫనీగా ఉంటారు? ఏమో. యు నో ద ఫనీ పార్ట్, మనం కలిసి 5 minutes కూడా అవ్వలే, కానీ ఫ్రెండ్స్ అయిపోయాం. బట్ ద స్కారీ పార్ట్, ఈ మధ్యన ఎంత ఫాస్ట్గా ఫ్రెండ్స్ అవుతున్నారు, అంత ఫాస్ట్గా విడిపోతున్నారు. అవును, ఈ రోజుల్లో రిలేషన్షిప్స్ ఏవి సరిగా ఉండట్లేదు. ఒకప్పుడు ఒకరొకరిని తెలుసుకోవాలంటే సంవత్సరం పట్టేది, కానీ ఇప్పుడు ఒక నెల తర్వాత ఏం మాట్లాడుకోవాలో తెలియక బుర్రలు కొట్టుకుంటున్నాము. యా రైట్. ఒకప్పుడు నా రోజు ఎలా కలిసిందో ఎవరితోనైనా షేర్ చేసుకోవాలంటే కలిసే వరకు వెయిట్ చేయాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు అలా జరుగుతుంటే ఇలా ఫేస్బుక్లో, ట్విట్టర్లో అప్లోడ్ చేస్తున్నాం. సర్ప్రైజింగ్లీ మనకి బాగా తెలిసిన వ్యక్తి కన్నా అసలు ఏం తెలియని వ్యక్తులతో మాట్లాడడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది. సో మనకి ఇంకా ఎంత టైం ఉంది? ఇప్పుడేగా కలిసింది. నువ్వు నాకు ఎప్పటి నుంచో తెలుసు. అంటే 1st to 7th grade మన ఇద్దరం ఒకే స్కూల్లో చదువుకున్నాం. రియలీ? ఆబ్వియస్లీ నువ్వు నోటీస్ చేసుండవు. ఐ వాజ్ అ ఫ్యాట్ చబీ చైల్డ్. సేమ్ స్కూల్ బట్ వేరే క్లాస్. బట్ యూ మై డియర్ బట్ స్కూల్ క్యూటీ. ప్రతి అబ్బాయికి ఫస్ట్ క్రష్ టామీ ప్రకాష్. సీరియస్గా? నీకు తెలీదా? తెలుసు, మళ్ళీ వింటే బాగుంటుందని. ఇక్కడ అందమైన విషయం ఏంటో తెలుసా? మన ఇద్దరికి ఎప్పటి నుంచో పరిచయం ఉన్నా ఇప్పుడే ఫస్ట్ టైం కలుస్తున్నాం. ఇప్పుడే ఫస్ట్ టైం కలిసినా ఎప్పటి నుంచో పరిచయం ఉన్నట్టుంది కదా. బ్యూటిఫుల్ రైట్? నువ్వు బాగా మాట్లాడతావని అర్థమైంది. నీ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి అబ్బాయి. టామీ, 6 నెలలు అయింది టామీ. అయితే ఐమ్ నాట్ రెడీ. ఐమ్ సారీ. బట్ వై? నేనంటే నమ్మకం లేదా లేక? దీని గురించి ఇప్పుడొద్దు. టామీ, నా వల్ల కావట్లేదు. దీనివల్ల నన్ను వదిలేస్తావా? నో 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 నో. కానీ లవ్ అండ్ రిలేషన్షిప్ అన్నాక ఏదో ఒకటి జరగడం నార్మలే కదా. యునో, మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటే సంథింగ్ నీడ్స్ టు హ్యాపెన్ రైట్? నీ లెక్క ప్రకారం మన మధ్యలో ఏం జరగపోతే మన ప్రేమ అక్కడితో ఆగిపోతుంది, ఇంకా పెరగదు, అంతేగా? యా, బట్ దట్స్ హౌ ఇట్ వర్క్స్ రైట్? సో అది చేస్తే మన ప్రేమ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుందా? ఓ ఓకే, వెయిట్. ఇట్స్ అ న్యాచురల్ ప్రాసెస్ కదా. బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ నాక దగ్గర అవుతారు, ఆటోమేటిక్లీ యు గెట్ ఫిజికల్ రైట్? నువ్వు ఎప్పుడైనా అప్పుడే కలిసిన అమ్మాయితో కమిట్ అయ్యావా? యా. దగ్గరయ్యావా? ఆబ్వియస్లీ నాట్. అందుకే వాటిని 1 night stands అంటారు. సో వెయిట్, కలిస్తే నెక్స్ట్ లెవెల్కి వెళ్తారన్నావు, కలిసినా కూడా వాళ్ళతో ఎందుకు నెక్స్ట్ లెవెల్ వెళ్ళలేదు? నౌ ఐ గెట్ ఇట్. నువ్వేం ట్రై చేస్తున్నావు ఇప్పుడు నాకు అర్థం. నేనేమీ ట్రై చేయట్లేదు, నువ్వు చెప్పింది నేను మళ్ళీ చెప్తున్నాను అంతే. వాట్? అలా కాదు బంగారం. నేనేం చెప్పడానికి ట్రై చేస్తున్నానంటే, ఇద్దరు ఆల్రెడీ ప్రేమలో ఉన్నప్పుడు లైక్
మన ఇద్దరం ఆల్రెడీ ప్రేమలో ఉన్నట్టు అప్పుడేమైనా జరిగితే